చందమామ దిగి వచ్చి నందమూరింట వెలసిన కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. పల్లెటూరులోన పుట్టి రైతింట పెరిగి విద్య నేర్చి ఉద్యోగైనా పల్లెటూరి చిన్నోడి కథ చెప్పాలనుంది, చెప్పాలనుంది, చెప్పాలనుంది. నటనపై మక్కువ తోసిని పెద్దల దీవెనలతో అవకాశాలందుకున్న తోటరాముని కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. రామునిగా కృష్ణునిగా రాజుగా రావణునిగా విభిన్న పాత్రలకు పిరులు విననటరత్న కథ చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది. అంతటి నటునికి ప్రజలపై అంతటి మక్కువ, ప్రజల రుణం తీర్చుకొనగా ప్రజానాయకుడాయగా రామరాజ్య పాలన చవి చూపినాడు ఈయనపై. తెలుగువా